మిత్రమా, ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. కాదంటారా? ఒక్క మాట మిత్రమా, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాదని ఎక్కువగా మాట్లాడితే బాధ తప్ప మరింకేమీ కాదు. అర్థమైందనుకుంటా. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ కూడా పట్టించుకుని ప్రశాంతతను ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో అదే చెయ్యు. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు కదా. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో మిత్రమా. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ఎప్పుడు కూడా ద్వేషం పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం మీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అస్సలు అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, వెన్ను విరిచి వెళ్ళేవారు ఎవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసేవారెవరో. అర్థమైందనుకుంటా. మిత్రమా, పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికి కాదు మిత్రమా, అసలు భూమిపై సమస్య లేని మనిషి లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే నీ యొక్క జీవన రహస్యం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కష్టాలు సుఖాలు సీజన్ వంటివి. మనకి నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవాల్సిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన యొక్క పని. ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడితేనే ఎలాంటి కష్టమైనా సరే పోతుంది మిత్రమా. ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నామని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని ఏ ఆడపిల్ల కూడా రాదు కదా. పరువు కోసమో, పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి మిత్రమా. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారనే ధైర్యంతోనే పుట్టింటికి వస్తుంది కదా. కాబట్టి ఆడపిల్లని అర్థం చేసుకో మిత్రమా. బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు చెప్పండి. ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలెందుకు. ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు. తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానమెందుకు మిత్రమా. రాయికి రాచి మర్యాదలెందుకు. మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా, లేక అప్పుడు కానీ అర్థం కాదా. కాస్త ఆలోచించు మిత్రమా. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు మిత్రమా. మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తించుకో మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనసుని మారుస్తుంది మిత్రమా. మనమిప్పుడు రేపు బాగుండాలని ఈరోజు పనిచేస్తాం. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజుని ఆనందంగా గడిపేద్దాం మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మాటలనేవి తాళం చెవిలాంటివి. మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్నైనా గెలవగలవు.
ఎటువంటి నోరునైనా సరే మోయించగలవు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎదుటి వారిని ఇష్టంతో ప్రేమించాలి, కానీ ఎప్పుడూ అవసరంతో కాదు. ఇష్టానికి అవసరానికి నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది. అర్థమైందనుకుంటా. కష్టం రాకుండా ఉండమని దేవుణ్ణి ప్రార్థించకండి, కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని వేడుకోండి. అవునా. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు మిత్రమా, హోదా అంతకన్నే అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే అవుతారు. నువ్వు చదవాలి, కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. కొందరు మంచి నేర్పుతారు, కొందరు చెడు నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకాలో నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పుతారు. అవునా నేస్తమా. మనిషి చాలా విచిత్రమైన స్వభావం. ఎందుకంటే ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో కాస్త ఆలోచించినేస్తమా. వయసు పెరిగే కొద్దీ పొందిక అమరాలి, పొగరు ఎప్పుడు తలకెక్కకూడదు. అణకువ నేర్పాలి, అహంకారం పెంచుకోకూడదు. జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానంతో బ్రతకకూడదు. అప్పుడే ఆ మనిషికి విలువ, ఆ జీవితానికి అర్థం ఉంటుంది మిత్రమా. గొడుగు వర్షాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే పరిష్కారం ఇవ్వకపోయినా ఎదుటివారి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి నిలుస్తుంది మిత్రమా. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించిన దేవతను మొక్కినంత మాత్రాన మంచివాళ్ళమైపోం కదా. కాస్త ఆలోచించు మిత్రమా. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైన గుణాలు ఉంటాయి మిత్రమా. వాటిని గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే. కాస్త ఆలోచించు మిత్రమా. మిత్రమా, సాధారణంగా ఆడవారి నోట్లో ఏ రహస్యం దాగదు, కానీ ఒక స్త్రీ ఏదైనా రహస్యాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుందంటే ఆమె ఏదైనా తప్పు చేసి ఉండాలి, లేదా జరగబోయే తప్పు గురించి ఆమెకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అవునా మిత్రమా. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యథార్థమేంటో తెలుస్తుంది. ఆ బంధం కలకాలం నిలబడుతుంది. మనల్ని వేరే వాళ్ళతో పోల్చడం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే మొదలవుతుంది మనలోని తప్పులే తప్ప ఒప్పులు కనబడకపోవడం, మనలోని లోపాలే తప్ప నిజాలు కనపడకపోవడం, మనలోని స్వార్థమే తప్ప నిస్వార్థం కనపడకపోవడం, మనలోని ద్వేషమే తప్ప ప్రేమాభిమానాలు కనపడకపోవడం. మిత్రమా, అందరూ కూడా ఆనందంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండండి మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.